దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ JN.1 చాలా వేగంగా వ్యాపిస్తోంది. కేరళలో అయితే JN.1 వేరియంట్ బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోవడంతో కలకలం రేగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ పడగ విప్పుతోంది. తెలంగాణలో 6 కరోనా పాజిటివ్లు కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 3 కరోనా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ JN.1 చాలా వేగంగా వ్యాపిస్తోంది. కేరళలో అయితే JN.1 వేరియంట్ బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోవడంతో కలకలం రేగుతోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ పడగ విప్పుతోంది. తెలంగాణలో 6 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 3 కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్స్ వరంగల్ నుంచి ప్రశాంత్, అలాగే ఏలూరు నుంచి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ అయితే వరంగల్ నుంచి ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్, ఇప్పటికైతే 6 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. మళ్ళీ కరోనా అయితే పడగ విప్పుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి కరోనా అప్డేట్స్? మరొకసారి విజృంభించింది. ఈసారి JN.1 వేరియంట్ పేరుతో వస్తున్నటువంటి కరోనా ను అరికట్టేందుకైతే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా ఉమ్మడి వరంగల్ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి MGM హాస్పిటల్లో ఆ కోవిడ్ వార్డును కూడా మనం సపరేట్ గా ప్రస్తుతం మనం కోవిడ్ వార్డు వద్ద ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణలో వచ్చినటువంటి వేరియంట్ కు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు టెస్టులు పెంచడం దృష్టిలో కావచ్చు, వార్డులు కూడా ఇక్కడ వార్డును ఏర్పాటు చేయడంతో పాటు టెస్టులు కూడా పెంచుతున్నారు. దానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎలాంటి సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నా కూడా వాళ్ళని వెంటనే MGM లోని కోవిడ్ సెంటర్ కు తరలించాలని కూడా ఇప్పటికే ఇక్కడ MGM సూపరింటెండెంట్ తో పాటు డిస్ట్రిక్ట్ DMHO కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని PHC సెంటర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద ఇప్పటికే ఒకసారి సమీక్ష చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6 కేసులను అరికట్టడంతో పాటు మరిన్ని కేసులు పెరగకుండా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇప్పటికే ఆ MGM హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా MGM కు వచ్చేటువంటి పేషెంట్ కు సంబంధించిన అటెండర్స్ కూడా ఎవరైతే మాస్క్ మస్ట్ గా వాడాలని చెప్తున్నారు. అదేవిధంగా జలుబు గాని, పొడి దగ్గు గాని, ముక్కు కారణం లాంటి లక్షణాలు ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా టెస్ట్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా టెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ప్రస్తుతం మనము కోవిడ్ సెంటర్ లో ఉన్నాము. కోవిడ్ వార్డు వద్ద మనము ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినవి కూడా మనము విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ వార్డుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా వార్డు పెట్టారు. ఇక్కడికి వచ్చినటువంటి సస్పెక్టెడ్ కేసులను ప్రత్యేకంగా ఎవరికి కూడా ఎలాంటి అది జరగకుండా స్పెషల్ గా ట్రీట్ చేయడానికి ఇక్కడ కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. కోవిడ్ వార్డ్స్ లో ఇప్పటికైతే 2 సస్పెక్టెడ్స్ హన్మకొండలో ఉన్నారు. కోవిడ్ వార్డు సంబంధించి ఈ స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేశారు. దానికి మనకు ఓవరాల్ గా అయితే ఎప్పటికప్పుడు MGM హాస్పిటల్ సూపరింటెండెంట్ తో పాటు ఇక్కడ కోవిడ్ వార్డ్ లో హాస్పిటల్ పర్యవేక్షణ డాక్టర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మిగతా పేషెంట్స్ కూడా ఖచ్చితంగా మాస్క్ మస్ట్ అనేది చెప్తున్నారు. ఎలాంటి లక్షణాలు ఉన్నా కూడా టెస్ట్ చేసుకోవాలని చెప్తున్నారు. కోవిడ్ సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. మనం చూస్తున్నాము కోవిడ్ సిబ్బంది కూడా వాళ్ళు మాస్క్ ధరించి స్పెషల్ గా ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు వరంగల్ MGM హాస్పిటల్లోనైతే కోవిడ్ వార్డు ఏర్పాటు చేయడంతో పాటు అలాంటి లక్షణాలు ఎవరు కూడా ఆ టెస్టులు కూడా విపరీతంగా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పేషెంట్లకు కూడా మస్ట్ గా టెస్ట్ చేశాక అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఈ కోవిడ్ కాకుండా మిగతా ఏ లక్షణాలతోటి ఎలాంటి ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా కూడా స్పెషల్ గా వాళ్ళు ట్రీట్ చేస్తూనే కోవిడ్ టెస్ట్ చేసుకుని ఇక్కడ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. కోవిడ్ లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా వెంటనే టెస్టులు చేసుకోవాలని కూడా MGM సూపరింటెండెంట్
ఇప్పటికే చెప్పాడు దానికి. దీంతో అయితే వరంగల్ కి సంబంధించి అయితే మొత్తానికి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు డిఎంహెచ్ఓలు గానీ ఇటు సూపరింటెండెంట్ గానీ ప్రత్యేకంగానైతే ఇక్కడ వార్డు ఏర్పాటు చేసి టెస్టులు కూడా పెంచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జానకి ప్రశాంత్, టోటల్ గా మనం చూసుకుంటే హై అలర్ట్ మళ్ళీ ప్రకటించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలే చలికాలం కాబట్టి కేసులు కూడా పెరిగే ఛాన్స్ ఉందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఎస్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఏలూరు భార్గవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఎస్ భార్గవ్, టోటల్ గా అయితే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఏపీలో కూడా 3 కేసెస్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ఏంటి ఏపీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అంటారు? నిపుణులు కూడా ఎలాంటి సూచనలు చేస్తున్నారు? నిజానికి దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కూడా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2997 అయితే గడిచిన 24 గంటల్లో 32 పాజిటివ్ కేసు వ్యాప్తంగా నమోదు కాగా అందులో ఏపీలో కూడా తొలిసారి 2 ఏళ్ల తర్వాత కరోనా కేసులు 3 కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అధికారికంగా వైద్యులు అలాగే వైద్య అధికారులు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలియజేస్తుండగా అనధికారికంగా ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కూడా. ఇందులో ప్రధానంగా ఈ 3 ఒకటి వివరాల ప్రకారం ఏలూరులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో ఆ వైద్యుడికి 35 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ కూడా వారు ధృవీకరించారు. అయితే అతనికి ఎటువంటి కూడా లక్షణాలు అనేవి కూడా లేవు, ఎక్కడ కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ర్యాపిడ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ర్యాపిడ్ టెస్ట్ లో భాగంగా నిన్న ఏలూరులో 6గురికి ర్యాపిడ్ టెస్ట్ చేయడం జరిగింది. అందులో ఒకరికి ఈ విధంగా పాజిటివ్ అనేది కూడా బయటపడింది. ఆయనకి ఎటువంటి కూడా ఇబ్బందులు కూడా లేవంటూ కూడా వైద్యాధికారులు తెలియజేస్తారు. అయినప్పటికీ కూడా అది ఏ వేరియంటో తెలుసుకునేందుకు అతని స్వాబ్ ను హైదరాబాద్ లోని ల్యాబ్ కూడా పంపించినట్లయితే తెలియజేస్తున్నారు. ఆ ల్యాబ్ పంపించిన రిపోర్ట్ ఆధారంగా ఆయనకి వైద్య సహాయం అందించడం జరుగుతుంది. ఇది N1 వేరియంటా లేదంటే మరొక వేరియంట్ అనేది కూడా తెలియాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ లోపు ఆయన్ని హోమ్ ఐసోలేషన్ లో ఉంచేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా తెలియజేస్తున్నారు. ఓవరాల్ ఏపీ వ్యాప్తంగా 3 కేసులు నమోదవడం కూడా ఒక్కరోజు 3 కేసులు నమోదైనాయి కాబట్టి ఖచ్చితంగా కేసుల టెస్టులు పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. ఏలూరు జిల్లాకి 10,000 టెస్ట్ కిట్లు అనేది కూడా అందిస్తున్నట్లు కేంద్రం కూడా తెలియజేయడంగా అవన్నీ కూడా ఈ రోజుకి ఏలూరు చేరుకోబోతున్నాయి. తద్వారా మరింత టెస్టులు వేగవంతం. పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి ఒక వైద్యుడు కావడంతో ఆయనకి దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్ల ద్వారా ఆయనకి సోకిందా లేదంటే ఆయన ద్వారా మరింత మంది పేషెంట్లకు సోకిందా అనేది కూడా ఖచ్చితంగా తెలియాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఖచ్చితంగా ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏపీలో కూడా ఉన్నాయని చెప్పుకోవడానికి. రైట్. ఎస్ ప్రశాంత్, అంటే టోటల్ గా ఇప్పుడు మనం చలికాలంలోకి అయితే టోటల్ గా ఎంటర్ అయిపోయాం మనం చెప్పుకోవచ్చు. టెంపరేచర్స్ కూడా చాలా వరకు -డిగ్రీలో ఉంటున్నాయి. ఎస్, ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు అధికారులు, ఎలాంటి సూచనలు చేస్తున్నారు ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండడానికి? కోవిడ్ వేరియంట్ న్యూ వేరియంట్ తెలంగాణలో విజృంభించకుండా తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే లక్షణాలు ఉన్నటువంటి జలుబు కావచ్చు, దగ్గు, తుమ్ములు ఇలాంటి 3 లక్షణాలు కనిపించిన ప్రతి ఒక్కరు కూడా టెస్టులు చేసుకోవాలని చెప్తున్నారు. టెస్టులకు సంబంధించి ఇప్పటికే ర్యాపిడ్ టెస్ట్ అని ఎంజిఎం లో ఏర్పాటు చేశారు. ఎంజిఎం తో పాటు అన్ని పిహెచ్సి సెంటర్లలో కూడా ఈ టెస్ట్ల యొక్క ఉధృతిని పెంచుతామని కూడా చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా, ఎవరు ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేసుకోమంటున్నారు. బయటికి వెళ్తే కంపల్సరీ మాస్క్ మస్ట్ కూడా చేశారు. ఇప్పటికే కోవిడ్ నిబంధనలు అందరికీ తెలుసు. మరొకసారి కూడా వైద్య శాఖ నుంచి అందరినీ అప్రమత్తం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి బయటికి వెళ్ళాలని చెప్తున్నారు. అదేవిధంగా వింటర్ సీజన్ కాబట్టి టెంపరేచర్ ఉదయం సాయంత్రం వేళల్లో చాలా లో టెంపరేచర్స్ ఉంటున్న నేపథ్యంలో వృద్ధులు ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటి వాతావరణానికి తీసుకెళ్లకూడదు అనేది కూడా ఆ నిబంధనలు చెప్తున్నారు. వృద్ధులకు సంబంధించి అత్యవసరం అయితేనే బయటికి రావాలి తప్ప మిగతా సమయాలలో బయటికి రావద్దు. అదేవిధంగా చిన్న పిల్లల్ని కూడా చైల్డ్ కేర్ కూడా తీసుకోవాలి. చిన్న పిల్లల్ని కూడా అత్యవసరం అయితేనే బయటికి పబ్లిక్ సెంటర్ లో తీసుకెళ్లాలి, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి అత్యవసరం అయితేనే బయటికి రావాలని కూడా చెప్పేసి చెప్తున్నారు. ఇది మొత్తానికి కేఎంసీలో ఇప్పటికే వైరాలజీ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు మొత్తానికి 70 శాంపిల్స్ వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అందులో 2 అనుమానాలను ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు. మిగతా 70కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఈ రోజు సాయంత్రం కల్లా వస్తాయి. ఆ సాయంత్రం వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళని కూడా
ఇక్కడ ఐసోలేషన్ వార్డ్ లో ప్రత్యేకంగా ఉంచి ట్రీట్మెంట్ చేయనున్నారు. మిగతా వాళ్ళ కాంటాక్ట్స్ అందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లే విధంగా కూడా వాళ్ళని గైడ్ చేసే అవకాశం ఉంచడానికి మొత్తానికైతే ఎప్పటికప్పుడు వైద్యులు అయితే ప్రజలను ఇటు వ్యాధిగ్రస్తులను అయితే అందరినీ అప్రమత్తం చేయడానికి అయితే అలర్ట్ గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మిగతా ప్రజలు కూడా వాళ్ళకి సహకరించాలని కూడా ఎంజిఎం సూపరింటెండెంట్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎంజిఎం కు ట్రీట్మెంట్ కు వచ్చేటువంటి వాళ్ళు అటెండెన్స్ తక్కువ రావాలి, కేవలం అత్యవసరమైన వాళ్ళు మాత్రమే రావాలి, మిగతా వాళ్ళు రాకూడదని కూడా చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా మాస్క్ ను ధరించి లోపలికి రావాలి. ప్రశాంత్, అంటే మీరు చెప్పినట్టు కూడా ఇప్పుడు మనకి హాలిడేస్ కూడా సమీపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ తర్వాత సంక్రాంతి వరుసగా కంటిన్యూస్ గా హాలిడేస్. ఒక పక్క అయ్యప్ప స్వాములు కూడా వివిధ రాష్ట్రాల్లో తిరిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో కూడా ఎన్ని కేసెస్ నమోదయ్యాయి కూడా ఈ రోజు వరకు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులు పెరుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇంకా ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు తెలంగాణలో 6 కేసులు నమోదైన నేపథ్యంలో అంటే ఈ కేసెస్ కొత్తవా పాతవా అంటే JN.1 కొత్త వేరియంటే వచ్చిందని ఏమన్నా వైద్యులు నిర్ధారించడం జరిగిందా, లేకపోతే ఇంకా వాటికి సంబంధించి ఏమన్నా వివరాలు బయటకు రాలేదా ఏంటి ప్రశాంత్? జనకి అయితే ఇప్పటి వరకు తెలంగాణలో సస్పెక్టెడ్ గా ఉన్న 6 కేసులలో స్పెసిఫిక్ గా JN.1 వైరస్ అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అది వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ల నిమిత్తం ఉన్నాయి. గతంలో వచ్చినటువంటి కోవిడ్ స్టార్టింగ్ ఇనిషియేటివ్ స్టేజ్లలో ఉన్నటువంటి సింటమ్స్ ఆధారంగా మాత్రమే వాళ్ళని సస్పెక్టెడ్ గా చూస్తున్నారు. వాళ్ళని మిగతా అయితే వైరాలజీ ల్యాబ్ లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వాళ్ళ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందానికి. ఆ 6గురిలో వరంగల్ ఎంజిఎం సంబంధించి 2 సస్పెక్టెడ్స్ ఉన్నారు, మిగతా చోట్ల 4 ఉన్నారు. ఈ 6గురికి సంబంధించి కూడా కొంత వివరాలు గోప్యంగా ఉంచుతున్నాయి. వాళ్ళ పూర్తి వివరాలు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వైరాలజీ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఇది నిర్ధారించి వాళ్ళకు వచ్చినటువంటి వేరియంట్ ఏదనేది కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే వేరియంట్స్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు దానికి. ఎందుకంటే వైరాలజీ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే అది ఓల్డ్ వేరియంటా ప్రెసెంట్ వస్తున్న న్యూ J1 వేరియంటా అనేది ఇంకా వైద్యులు నిర్ధారించలేదు. దానికి రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే నిర్ధారించే అవకాశం ఉంది. ఒకవేళ కొత్త వేరియంట్ వస్తే కొత్త వేరియంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నామ్స్ ఇచ్చిందో ఆ నామ్స్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు. లేదంటే కనుక ఓల్డ్ వేరియంట్ అయితే ఆల్రెడీ ఉన్న ఫార్మేట్ టాబ్లెట్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఓల్డ్ వేరియంట్ వస్తే కనుక వాటి అందుబాటులో ఉన్నాయి, వాటి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. దానికి మొత్తానికైతే తెలంగాణలో ఉన్న సస్పెక్ట్స్ ఇంకా ఆ స్పెసిఫిక్ వేరియంట్ అయితే ఇంకా నిర్ధారణ కాలేదు. దానికి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రిపోర్ట్స్ అనంతరము అక్కడ డిఎం కావచ్చు, ఇక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ కావచ్చు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఆ 6 తర్వాత మనకు దీని మీద అధికారికంగా అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ 6 సస్పెక్టెడ్ కేసులతో పాటు 70 శాంపిల్స్ ని ఇప్పటి వరకు ఇక్కడ తీసుకున్నారు వైరాలజీ ల్యాబ్ లో. జానకి మొత్తానికి ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినాకనే దాని మీద ఒక కన్క్లూజన్ వచ్చే అవకాశం ఉంది. జానకి రైట్, మనతో పాటు డాక్టర్ అశోక్ ఉన్నారు. కరోనాకి సంబంధించిన డీటెయిల్స్ వారితో మాట్లాడదాం. ఎన్ని కేసెస్ అయ్యాయి, ఎలాంటి కేసెస్ ని ఇప్పటి వరకు సస్పెక్ట్ చేశారు అనేది కూడా ఆయనతో మాట్లాడదాం. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అశోక్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా అయితే పడగ విప్పుతోందని మనకి చూస్తుంటే అర్థమవుతుంది. ఎస్, తెలంగాణలో అయితే 6 కేసెస్ నమోదయ్యాయి అని అంటున్నారు. ఎస్, 6 కేసెస్ లో కూడా JN.1 ఉందా, లేకపోతే ఏ వేరియంట్ వచ్చిందని అనుకోవచ్చని అంటారు. ఏంటి అశోక్ గారు? ఇప్పుడు యాక్చువల్ గా అంటే వరంగల్ లో మా ఎంజిఎం లో ఒక కేసు ఐడెంటిఫై అయింది. అది అంటే ఇప్పుడు సేమ్ 1 వేరియంట్ అనేది చెప్పడం జరిగింది. అంటే ఇంకా పూర్తిగా రిపోర్ట్ రాలేదు. ఓకే, అయితే ఒకటి మాత్రం సిమ్టమ్స్ మనకు ముఖ్యంగా ప్రధానంగా ప్రజలకు మనకు తెలియజేసిన విషయం, చేయవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా జలుబు, దగ్గు, సీజనల్ కాఫ్, కోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కానీ సివియర్ హెడేక్, సివియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నట్టు దీంట్లో. సో అలాంటప్పుడు వెంటనే మనకు అంటే ఎక్కడ పెద్ద హాస్పిటల్స్ ఉంటే అక్కడ ఐసోలేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్ అనేది దీంట్లో ప్రధానంగా లక్షణాలు అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఇక మనకి ఎలా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మళ్ళీ మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది తప్పనిసరిగా. సో ఎస్పెషల్లీ మాప్ లోకి వెళ్లే వాళ్ళకి, మాస్క్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి
కంపల్సరిగా మాస్క్. అంటే అశోక్ గారు, ముందైతే మనం కరోనాలో 2 వేరియంట్స్ ని చూసాం, దాని తర్వాత కూడా సబ్ వేరియంట్స్ కూడా మనం చూసే ఉన్నాం. ఆ సబ్ వేరియంట్ లో, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ లోనే ఈ రోజు JN.1 అని చెప్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం కూడా కాదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ఎట్లయినా కూడా మన జీవితాల్లో అయితే మాస్క్ అయితే ఒక ప్రధాన భాగంగా అయిపోయింది. ఎస్, అంటే ఇప్పుడు చలికాలంలోకి కూడా మనం ప్రవేశించాం కాబట్టి ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చని అంటారు. అదే మనకు ఇప్పుడు మామూలుగా ఎవరైతే ఇప్పుడు ప్రధానంగా మనకు కరోనా ఒకటి నేర్పిందండి వాస్తవంగా. ఏంటంటే ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి, ఎస్పెషల్లీ పిల్లలకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు. ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళకు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ కి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే కొంచెం బలహీనంగా ఉంటారో, వాళ్ళకు పోషక పదార్థాల లోపం ఉంటుందో, అలాంటి వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రమాదకరంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చాలా సీరియస్ గా వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి. ప్లస్ మాస్ పబ్లిక్ లో మూవ్ అయినప్పుడు తప్పనిసరి మాస్క్ ధరించాలి. అంటే JN.1 వేరియంట్ కూడా టోటల్ గా ఒకటే సిమ్టమ్స్ ఉంటున్నాయని అనుకోవచ్చు అంటారా అశోక్ గారు? ఇప్పుడు అదే సిమ్టమ్స్ ఉన్నాయి, ఒకటే సిమ్టమ్స్ ఉన్నాయి. మనకు సిమ్టమ్స్ వేరే ఏం లేదు. మనం ఒకటే ఏంటంటే ఇప్పుడు కొంచెం సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. మనం ఏదైతే ఐసోలేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయో, ఇప్పుడు మా వరంగల్లో MGM లాంటిది, హైదరాబాద్ లో నోటిఫైడ్ హాస్పిటల్స్ లో వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ఒకటి విధిగా ధరించాలి. తర్వాత ఒకటేంటి ఫైనల్ గా చెప్పదలుచుకుంది అంటే, ఇప్పుడు ఎవరి ఇమ్యూనిటీ వాళ్ళని కాపాడుతుంది. ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జంక్ ఫుడ్ తినకుండా న్యాచురల్ ఫుడ్, మంచి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, మంచి ఫ్రూట్స్, తాజా ఆకుకూరలు, కాయగూరలు తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం తక్కువ ఉంటుంది. ఇంకా జంక్ ఫుడ్ మన సమాజంలో ఇంకా జంక్ ఫుడ్ నుంచి ఇంకా ఇప్పటికి ఇంత కరోనా వచ్చి ఇంత నష్టం జరిగినప్పటికీ కూడా ఇంకా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. సో జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా ప్రాబ్లమాటిక్. అంటే ఇంకొకటి కూడా అశోక్ గారు, కొంతమంది ఇప్పటి వరకు కూడా సింగిల్ డోస్ వేసుకుని సెకండ్ డోస్ వేసుకుని వాళ్ళు కూడా వ్యాక్సిన్ చాలా వరకు కూడా ఉన్నారు కదా. అంటే లైఫ్ లాంగ్ ఇదైతే మనం కరోనా అయితే ఒక జ్వరం లాగా ఉండిపోతుంది అని చెప్పి కూడా మీలాంటి వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు అసలు వేసుకుని వారి పరిస్థితి ఏంటి? సెకండ్ డోస్ వేసుకోకుండా ఉండొచ్చు అని అంటారా? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. చాలా మంది భయంతో సెకండ్ డోస్ కూడా వేసుకునే పరిస్థితి కూడా కనిపించింది. కొంతమంది భయంతో వేసుకోని మాట వాస్తవమే, కానీ ఇప్పటికైనా మళ్ళీ సెకండ్ డోస్ వేసుకొని వాళ్ళు వేసుకుంటే మంచిది. ఇప్పటికే ప్రభుత్వం వేసుకోమనే చెప్తున్నది. అందుకోసం డోస్ వేసుకోవడంలో ఈవెన్ వేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక డోస్ కూడా వేసుకోవచ్చు అనే విషయం కూడా ICMR చెప్తున్నది. మరి ఇది ఎంతవరకు ఇంకా పూర్తిగా రీసెర్చ్ కాలేదు. కానీ సెకండ్ డోస్ వేసుకునే వాళ్ళు మాత్రం వేసుకోవాలి తప్పనిసరి. అంటే మిక్స్డ్ డోస్ వేసుకోవచ్చు అంటారా? ఫస్ట్ ఒకటి వేసుకొని సెకండ్ లో మనకి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని అంటారా? లేకపోతే ఫస్ట్ ఏదైతే వేసుకుంటామో సెకండ్ కూడా అదే వేసుకోవాలంటారా? ఫస్ట్ వేసుకునేది అందుబాటులో ఉంటే వేసుకోవాలి, లేకపోతే మనం ఉన్నది అందుబాటులో ఉన్నది వేసుకోవడం కూడా తప్పలేదు. మనకు అసలే వేసుకోకపోవడం కన్నా అందుబాటులో ఉన్నది వేసుకుంటే మంచిది. ఒకవేళ సేమ్ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటే వేసుకుంటే మంచిది, లేదంటే అందుబాటులో ఉన్నది. అశోక్ గారు, ఫైనల్ గా ప్రజలకు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తారు మీరు? నేను అంటే యాజ్ ఎ సీనియర్ పీడియాట్రిషియన్ గా, డాక్టర్ గా, సామాజిక స్పృహతోని నేను ఆలోచించే వ్యక్తిగా ప్రధానంగా మనము నేర్చుకోవాల్సింది, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి మంచి నేచురల్ ఫుడ్, నేచురల్ కి దగ్గర ఉండడం, ఈ జంక్ ఫుడ్ నుంచి దూరం ఉండడం, సో మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం, ప్లస్ పరిశుభ్రత, ప్లస్ మాస్ కమ్యూనిటీలో వీలైనంత వరకు మనం మాస్ లోకి వెళ్లకుండా, ఒకవేళ వెళ్ళవలసిన తప్పని పరిస్థితి ఏర్పడితే మాత్రం మాస్క్ ధరించడం, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అశోక్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు. భార్గవ్, భార్గవ్, డాక్టర్ కూడా చాలా అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. JN.2 అయితే ప్రమాదకరంది కాదు, కాకపోతే మనం జాగ్రత్తలు అవసరం అని అంటున్నారు. ఇదే నేపథ్యంలో ఏపీ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ మనమైతే ఎలక్షన్ మోడ్ లోకి వెళ్ళబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏపీ అంతా కూడా ఏ విధంగా చూసినా మనకి బహిరంగ సభలు కనిపిస్తూనే ఉన్నాయి ఎక్కడికక్కడ. చాలా జాగ్రత్తలు అవసరం అని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిపుణులు ఏంటి?
ఖచ్చితంగా ఏపీలో తొలి వేరియంట్ సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక కీలక ప్రకటన ఆయన చేసినప్పుడు అనేక మంది కూడా దాన్ని విభిన్న రకాలుగా ఆలోచించారు. కానీ ఇప్పుడు అదే నిజమని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రకటన చేసింది. ఈ కరోనా అనేది కూడా అంతం కాదు, ఎన్నో వేరియంట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలోనే ఈ రోజు JN.1 వేరియంట్ అనేది కూడా ప్రస్తుతం నమోదవుతుంది. ఏపీలో నమోదైన 3 కేసుల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ అది JN.1 వేరియంటా కాదా అనేది కూడా ఇంకా వైరాలజీ ల్యాబ్ లో నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కానీ వైద్యులు కానీ ఒకటే చెబుతున్నాయి, ఎటువంటి వైరస్లు అనేది కూడా శాశ్వతంగా ఇక ప్రజలతో పాటే ఉంటాయి అనేటువంటి సూచన అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి వినిపిస్తుంది. అయితే దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన దీని ప్రభావం ఆధారపడి ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా వైద్యులు కూడా తెలియజేసినట్లు మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది కూడా ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అలాగే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల కన్నా ముందు సంక్రాంతి పండుగ వస్తుంది. దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా బంధువులు, స్నేహితులు వస్తూ ఉంటారు. వారి ద్వారా కూడా ఏమైనా వేరియంట్ ఇక్కడికి రావచ్చు, లేదంటే బహిరంగ సమూహాలు ఏర్పడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటాయి. కాబట్టి ఈ వేరియంట్ అనేది కూడా విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాపిడ్ కిట్లు అనేవి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ గత 3 రోజుల్లో కూడా ఏపీకి చేరుకుంటున్నాయి. మరి మరొక 3 రోజుల్లో అన్ని జిల్లాలకు కూడా చేరుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ ర్యాపిడ్ టెస్టులు కూడా అందరికీ చేస్తారు. ఖచ్చితంగా ర్యాపిడ్ టెస్టులు ర్యాండమ్ గా చేసిన నేపథ్యంలో ఎన్ని కేసులు నమోదవుతాయి అనేది కూడా ఖచ్చితంగా భయాందోళనకు రేకెత్తిస్తుంది. ఎందుకంటే నిన్న ఒక్కరోజే 6 ర్యాపిడ్ టెస్టులు ఏలూరులో చేస్తే అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది. 6గురిలో ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే ఆ తీవ్రత ఎంతవరకు ఉన్నది కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే దానివల్ల ప్రభావం ఆ వ్యక్తికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, లేదంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కానీ ఈ ప్రభావం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేరళలోనే ఎంతో మంది మృతి చెందారు ఈ JN.1 వేరియంట్ వల్ల. ఏపీలో కూడా ఎంతో మంది దీర్ఘకాలిక వ్యాధులతో నిత్యం ఆసుపత్రులకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉంటే ఎంతో మంచిదని అయితే ప్రస్తుతం వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి రైట్ భార్గవ్. ఎస్ ప్రశాంత్, అంటే టోటల్ గా వరంగల్ వ్యాప్తంగా మనకి చూస్తే నిపుణులు ఏం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది? ఈ నేపథ్యంలో అటు ఇటు కూడా జర్నీస్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే హాస్పిటల్స్ అన్ని కూడా టెస్టులకు సిద్ధంగా ఉన్నాయని అనుకోవచ్చు అని అంటారా? ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా కూడా అందరూ సిద్ధంగా ఉన్నట్టే అని అనుకోవచ్చు అంటారా? ఏంటి? ఎస్ జానకి, ఎంజిఎం వైద్యులు ఇక్కడ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు ఉన్న ఎంజిఎం హాస్పిటల్ తో పాటు KMC కాకతీయ మెడికల్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అయితే ర్యాపిడ్ టెస్టులు ర్యాండమ్ గా చేయడానికి ఇక్కడ వైరాలజీ ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ ర్యాపిడ్ టెస్ట్ తో పాటు వైరాలజీ ల్యాబ్ కూడా అందుబాటులో ఉండడంతో అయితే వైద్య బృందం అంతా కూడా అప్రమత్తమైంది. వైరాలజీ ల్యాబ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా అప్రమత్తం చేశారు. రోజుకు ఎన్ని వేల వచ్చినా కూడా టెస్టులు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. గతంలో ఇక్కడ సుమారు 2000 టెస్టులను కూడా చేసిన అనుభవం ఇక్కడ వరంగల్ వైరాలజీ ల్యాబ్ వైద్య సిబ్బందికి ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే మరొకసారి కూడా ఇక్కడ ఇటు ఎంజిఎం సూపరింటెండెంట్ తో పాటు అటు KMC ప్రిన్సిపల్ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి టీమ్ లో వాళ్ళంతా కూడా ఇప్పటికే అటు వైరాలజీ టీమ్ ను, ఇటు ర్యాపిడ్ టెస్ట్ల టీమ్ ను, అదేవిధంగా కోవిడ్ ఐసోలేషన్ వార్డు టీంలను, వైద్య బృందాలను కూడా ఆ 3 టీంలను కూడా ఇప్పటికే మేము ఏర్పాటు చేశామని కూడా ఎంజిఎం సూపరింటెండెంట్ ప్రకటించాడు. ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు టెస్ట్ చేయడంతో పాటు ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఎంజిఎం హాస్పిటల్ అయితే అందుబాటులో ఉందని కూడా వైద్య బృందాలు చెప్తున్నారు. కాకపోతే కోవిడ్ వేరియంట్స్ వచ్చిన సందర్భంలో ఎవరికి ఎలాంటి లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు చేసుకోవాలని అయితే సూచన చేస్తున్నారు. టెస్టులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, పరిశుభ్రత నిత్యము చేతులు హ్యాండ్ వాష్ అయితే మస్ట్ గా చేసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా చేతులు భోజనం కూడా పరిశుభ్రమైన భోజనాలు, బయట భోజనాలు చేయకుండా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధిగ్రస్తులు, ఈ యొక్క 2 లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాస్ అంటే పబ్లిక్ జమైన కాడికి వెళ్ళకూడదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఎల్లుండి క్రిస్మస్ వేడుకలతో పాటు రానున్న సంక్రాంతి పండుగ, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణలో జాతీయ కుంభమేళగా నిర్వహించే మేడారం జాతరకు సంబంధించినటువంటి మహా జాతరలు ఉన్నాయి. దీంతో అయితే ఇప్పటికే జాతరకు సంబంధించి
మొత్తానికైతే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జాతరలకు కానీ దైవ దర్శనాలకు వెళ్లే వాళ్ళంతా కూడా మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్తున్నారు. అయితే ఈ వేరియంట్ యొక్క లక్షణాలు అయితే కామన్ లక్షణాలు, కోవిడ్ లక్షణాలు ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరము, పొడి దగ్గు ఇలాంటి లక్షణాలను అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుని చేయాలని చెప్తున్నారు. ఇప్పటికే ఎంజిఎం సూపరింటెండెంట్ తో పాటు మిగతా హాస్పిటల్స్ డిఎం లతో అయితే అటు డిఎం తెలంగాణ డిఎంహెచ్ అయితే అటు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఇటు వైద్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జానకి ఎస్ రైట్. భార్గవ్, టోటల్ గా అయితే మనం చూడొచ్చు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు క్రిస్మస్ వేడుకలు దగ్గరకు వస్తున్నాయి, దాంతోపాటు న్యూ ఇయర్ వేడుకలు, తర్వాత మనకి సంక్రాంతి కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఊర్లకు వెళ్లే వాళ్ళు వెళ్తారు, ఇక్కడైతే సోషల్ డిస్టెన్స్ అయితే ఎవరు పూర్తిగా మర్చిపోయారనే చెప్పొచ్చు. మాస్కులు అయితే నిత్యావసరంగా మారాయి, మరొకసారి అయితే తెరపైకి వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎస్, ఈ నేపథ్యంలో స్వాములు ట్రిప్స్ కూడా ఉండబోతున్నాయి. అంటే స్వామిమాలలు వేసుకొని కూడా స్వాములందరూ వివిధ రాష్ట్రాలకైతే తిరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తారు, ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తే బాగుంటుందని అనుకోవచ్చు అంటారు? ఎస్ భార్గవ్. ఎస్ జానకి, ఖచ్చితంగా న్యూ ఇయర్, క్రిస్మస్, సంక్రాంతి వేడుకల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా ఇంకా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో జిల్లాల వారీగా కోవిడ్ నమోదైనటువంటి తరుణంలో పాజిటివ్ కేసులు అక్కడ ప్రత్యేకించి ఆసుపత్రులు, ప్రత్యేకించి వార్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ఇంకా అవేమీ కూడా ఇంకా ఏర్పాటు కాలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రులు ఏవైతే గతంలో ఆశ్రమ ఆసుపత్రులు ఏలూరు సమీపంలో మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేశారు, ఇప్పుడు అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక వ్యక్తికి, డాక్టర్ కి పాజిటివ్ కేసు నమోదైంది. అయితే ఇప్పటి వరకు వీరందరినీ కూడా ఎక్కడ చికిత్స అందించాలనేటువంటి ఒక వార్డును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు కూడా అందలేదు. ఎందుకంటే అయితే ఇందులో 3 కేసులు ఏపీలో నమోదైనట్లయితే లెక్కల ప్రకారం అధికారికంగా తెలుస్తుంది. అయితే వీరందరికీ సంబంధించి కూడా JN.1 వేరియంటా కాదనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. వారు ముగ్గురికి ఎటువంటి కూడా లక్షణాలు లేవు, వారందరూ కూడా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఈ తరుణంలో ఈ కేసుల టెస్టుల సంఖ్య పెరిగితే ఖచ్చితంగా కేసుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఖచ్చితంగా ప్రతి జిల్లా దీనికి సంబంధించి కోవిడ్ ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేసి వారి ప్రజలకు సంబంధించి కూడా సరైన సూచనలు, ఆదేశాలు కీలకంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. పండుగల నేపథ్యంలో ఖచ్చితంగా జన సమూహం అనేది కూడా ఏర్పాటవుతుంది. వారందరూ కూడా ఒకే చోటకు వస్తారు. క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు గాని, లేదంటే రవాణా ప్రత్యేకించి రైళ్లలో రద్దీ ఉంటుంది. చాలా మంది ఒక్కొక్క రైల్లో కూడా ప్రయాణిస్తూ ఉంటారు. వారందరూ కూడా మాస్కులు ధరించుకుంటే వివిధ ప్రాంతాలకు వీరందరూ కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి వారి నుంచి ఏ ఒక్కరికి ఉన్నా సరే అది కూడా వ్యాపింపజేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడతారు, ప్రాణాపాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం కోవిడ్ 1 or 2 వేరియంట్ చూసాం, శ్మశానాలు సైతం నిండిపోయి బయట అక్కడ కాటికాపరుల వద్ద నుంచి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి అంత్యక్రియల కోసం ఎంతో మంది కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్లకుండా వారికి అప్పగించి వెళ్ళినటువంటి విషాద ఘటనలు మనం ఎన్నో చూసాం. అటువంటి పరిస్థితులు రాకూడదంటే కనుక ఖచ్చితంగా ప్రజలే మేల్కొనాలి, ప్రజలు అప్రమత్తం అవ్వాలి, ప్రజలు మాస్క్ ధరించాల్సినటువంటి, ప్రజలు వెళ్లకుండా ఉంటే ఎంతవరకు రైట్ భార్గవ్. ఎస్ ప్రశాంత్, నిజంగానే భార్గవ్ చెప్పినట్టు మనం చాలా వరకు కూడా 2 వేరియంట్లో మనం చూసుకుంటే చాలా మంది సన్నిహితుల్ని పోగొట్టుకున్నారు, కొంతమంది కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నారు. ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసామో కూడా అందరికీ ఈ రోజు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ప్రశాంత్. ఈ నేపథ్యంలోనే వరంగల్ MGM వ్యాప్తంగా కూడా సపరేట్ వార్డ్స్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది అని అంటారా? జానకి, కరోనా మహమ్మారి 2020 మార్చ్ లో వచ్చి చేసిన కాకావికలం అంతా ఇంత కాదు. అప్పుడు అటు భారతదేశంతో పాటు ప్రపంచం అంతా కూడా వణికిపోయింది. ఈ వేరియంట్ చైనా నుంచి తెలంగాణ, కేరళ రాష్ట్రం నుంచి దేశం మొత్తం కూడా వ్యాపించింది అనేది అప్పుడు మనకు వచ్చినటువంటి ఈ N1 వేరియంట్ కూడా ఇప్పుడు కేరళలోనే విస్తృతంగా విజృంభిస్తుంది. ఇది తొలుత చైనా నుంచి నేరుగా కేరళ రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయాణికుల ద్వారా వచ్చినట్టే మనకు గతంలో చెప్పినటువంటి ప్రస్తుతం కూడా వైద్య అధికారులు చెప్తున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. దీంతో తెలంగాణలోనైతే వైద్య బృందాలు అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనల మేరకు అప్రమత్తం అయ్యాయి. దానికి అనుగుణంగానే
వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డును ఇప్పటికే కరోనా ఐసోలేషన్ వార్డును సపరేట్ గా ఏర్పాటు చేశారు. ఇద్దరు సస్పెక్ట్ ని కూడా అలా ట్రీట్ చేస్తున్నారు. మనకు స్పష్టంగా మనం ఇందాక మన లైవ్ లో చూపించాం కూడా, ఆ సస్పెక్టెడ్స్ మాత్రమే వాళ్ళు. ఇంకా నిర్ధారణకు సంబంధించినటువంటి 80 టెస్ట్లకు వైరాలజీ ల్యాబ్ కు వెళ్ళాయి. ఈ రోజు సాయంత్రం టెస్ట్లు వచ్చాక ఇవి కరోనా లక్షణాలైనా కాదా, కరోనా పాజిటివా నెగిటివా అనేది ఒకటి తెలుస్తుంది. వచ్చిన ఆ కరోనాలో ఎలాంటి వేరియంట్ వచ్చింది అనేది మనకు నిర్ధారించే అవకాశం ఉంది. ఆ నిర్ధారణ అనంతరము కొత్త వేరియంట్ అయితే కనుక దానికి లక్షణాలతో పాటు దాని ట్రీట్మెంట్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. లేదు ఓల్డ్ వేరియంట్స్ అయితే కనుక యథావిధిగా ఉన్న ట్రీట్మెంట్ ను కొనసాగించే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మనకు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మనకు ఇప్పటికే తెలియజేశాడు. ఇక్కడ ఓన్లీ సస్పెక్టెడ్స్ మాత్రమే ఉన్నారు. ప్రశాంత్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. దేశవ్యాప్తంగా అయితే కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొత్త వేరియంట్ JN.1 చాలా వేగంగా విస్తరిస్తుంది అని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేరళలో అయితే JN.1 వేరియంట్ బారినపడి కొందరు ప్రాణాలు కూడా కోల్పోవడం ఇప్పుడు కలకలం రేగుతోంది. ప్రశాంత్, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టయితే టోటల్ గా మనం చూస్తే వార్డ్స్ అన్ని కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికి వచ్చినట్టుగా మనం చూడొచ్చంటారా? ఎస్ జానకి, అంటే వార్డ్స్ లోనైతే సపరేట్ బెడ్స్ తో పాటు వైద్య బృందాన్ని కూడా అలర్ట్ చేశారు. గతంలో ట్రీట్ చేసి అనుభవం ఉన్న నర్సులతో పాటు డాక్టర్స్ కూడా ఐసోలేషన్ వార్డుకు ఫిజిషియన్ తో పాటు పీడియాట్రిషియన్స్ కూడా అలర్ట్ చేసి వాళ్ళని కూడా ఐసోలేషన్ వార్డుకు స్పెషల్ డ్యూటీస్ ఇప్పటివరకు ట్రీట్మెంట్ కు సంబంధించి ఇంకా ప్రారంభం కాలేదు. ఎందుకంటే మేజర్ వేరియంట్ కి సంబంధించినటువంటి స్పెషల్ వైద్య వ్యాధిగ్రస్తులు ఎవరు ఇంకా ఐడెంటిఫై కాలేదు కాబట్టికే ఇంకా ట్రీట్మెంట్ కొనసాగించట్లేదు. కానీ ఇప్పటికైతే స్పెషల్ ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేశారు. 30 బెడ్స్ తోటి 2 రూమ్లు ఫీమేల్ మేల్ వార్డ్స్ ను కూడా సపరేట్ గా ఇక్కడ ఎంజిఎం హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. దానికి దీనికి సంబంధించి ఎంజిఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కోవిడ్ సంబంధించినటువంటి వార్డుకు స్పెషల్ హెడ్ ను కూడా అరేంజ్ చేశారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ యొక్క పర్యవేక్షణలో అయితే ఉంచుతారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆ ట్రీట్మెంట్ గతంలో మనకు తెలుసు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు ఉండే లక్షణాలు మేజర్ గా కోల్డ్, ఫీవర్, అదేవిధంగా కాఫ్, ఈ 3 లక్షణాలకు సంబంధించినటువంటి ఉన్న ఎవరైతే ఉన్నాయో ఆ 3టికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అయితే ఆ మాస్క్ 10 ఏళ్ల లోపు వాళ్ళకైతే, అదేవిధంగా 10 సంవత్సరాల లోపు వాళ్ళు, అదేవిధంగా 60 సంవత్సరాల పైబడిన వయో వృద్ధులు ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళు, అదేవిధంగా శ్వాసకోశ వ్యాధులతో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఈ వేరియంట్స్ దృష్ట్యా కాకుండానే సహజంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వింటర్ సీజన్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రోజు రోజుకు టెంపరేచర్లు డౌన్ అవుతున్న క్రమంలో సహజంగా వచ్చేటువంటి వాతావరణ మార్పుల్లో భాగంగా కూడా మేజర్ గా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళ మీద ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటది. కాబట్టికే ఇటు కరోనా ఎఫెక్ట్, అటు టెంపరేచర్ ఎఫెక్ట్ 2 రకాలుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టికే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులతో పాటు శ్వాసకోశ వ్యాధులతోటి దీర్ఘకాలికంగా బాధపడే వాళ్ళు, 4 రకాల వాళ్ళు ఖచ్చితంగా స్పెషల్ కేర్ అని చెప్పేసి చెప్తున్నారు జానకి. రైట్ ప్రశాంత్. అంటే భార్గవ్, ఇందాక మీరు చెప్పినట్టు వైద్యాధికారులు అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి ఇంకా అయితే ఎలాంటి అలర్ట్స్ అయితే తీసుకోలేదు, ఎలాంటి అలర్ట్స్ కూడా జారీ చేయలేదు అని చెప్తున్నారు. ఈరోజు జగన్ కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి అయితే కనిపిస్తోంది మనకి, అంటే క్రిస్మస్ ని పురస్కరించుకొని. ఎందుకు ఇంకా ఆల్రెడీ కూడా 1 వీక్ నుంచి కూడా JN.1 వేరియంట్ అయితే ప్రవేశించిందని చెప్తున్నారు. అది కేరళ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు వచ్చిన పరిస్థితి అయితే కనిపించిందని కూడా ఆల్రెడీ నిపుణులందరూ కూడా మనకి అలర్ట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పుడే ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరిగిన తర్వాత అప్రమత్తమై హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా దాని ప్రభావం అప్పటికే రాష్ట్రంలో ప్రజలందరికీ, ప్రతి గ్రామానికి కూడా వెళ్లిపోయి విషాదం అలుముకున్నటువంటి పరిస్థితులు మనం కళ్ల ముందు ఎన్నోసార్లు గత 2 సీజన్లలో కూడా చూసాము. ఇప్పుడు కూడా JN.1 వేరియంట్ వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. దాదాపు 1 రోజులుగా కేరళలో అనేక రాష్ట్రాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు వెళ్తున్నారు, వస్తున్నారు.
అనేక ప్రాంతాల ఇతర రాష్ట్రాల ప్రయాణికులు కూడా నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వకపోవడం కూడా ఖచ్చితంగా ఒక బాధాకరం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అటు ప్రతిపక్షాలు మొన్న అటు పెద్ద ఎత్తున కూడా యువగలం బహిరంగ సభ నిర్వహించారు, ముగింపు సభ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. వారే కాకుండా క్రైస్తవ మత ప్రార్థనలు గానీ, క్రిస్మస్ వేడుకలు గానీ, లేదంటే రాబోయే సంక్రాంతి దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ముందుగానే మేల్కొనాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇటువంటి బహిరంగ సభలు నిర్వహించినప్పుడు సామాజిక దూరం పాటించడం అనేది కూడా జరగని పని కాబట్టి వాటిని దాటవేయడం అనేది కూడా ఎంతో మంచిదంటూ కూడా ప్రస్తుతం వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా నష్టం జరిగిన తర్వాత అప్రమత్తం అయితే ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పటి వరకు టెస్టులు కూడా పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కూడా లేదు. కేవలం ఒక్కొక్క జిల్లాకి 10 టెస్టులు 15 టెస్టులు మాత్రమే చేయడం అయితే జరిగింది నిన్న. అందులో ఒక్కొక్క చోట కూడా ఇంకా కొన్ని ఫలితాలు ఇంకా తేలలేదు. మిగతా వచ్చినటువంటి ఫలితాల్లో 3కి పాజిటివ్ కేసులు అనేది నమోదయ్యాయి. అది ఏ వేరియంటో తెలుసుకునేందుకే మరొక 3-4 రోజులు పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా అప్రమత్తమై పెద్ద ఎత్తున కూడా టెస్టులు చేసి అప్రమత్తంగా ప్రజలను అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. జానకి. రైట్ భార్గవ్ అండ్ ప్రశాంత్, థ్యాంక్ యూ. కరోనా అప్డేట్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.